నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. దేవుడి పరిశుద్ధ కీర్తనలు దీవించును గాక. ఆమేన్. ఉపకారములను బట్టి జ్ఞాపకం చేసుకొని దేవాలయం దేవుడిద్దాం. ఎంతో శ్రేష్టమైన విలువైన సమయంలో మనం ఉన్నాము. ఎందుకంటే యెహోవాను స్తుతించడం మంచిది అని వాక్యం సెలవిస్తుంది. ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా ఒక మంచి పనిని చేయించున్నాం కనుక హృదయపూర్వకముగా దేవుని బట్టి కాదు కానీ కేవలం ఆయన చేసిన మేలుల బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పనివాడు జీతానికి అర్హుడు అని ఆయన సెలవిచ్చి ఉన్నారు. ప్రతి కంపెనీలో ప్రతి పనిలో కూడా మనము చేస్తున్న పనిని బట్టి జీతాన్ని ఏ విధముగానైతే పొందుకొంచున్నాము. ఈ సమయంలో అన్నింటికంటే మంచి పని చేస్తున్నాం. ఆయన స్తుతించడం ఖచ్చితంగా ఆయన దీవులను దయచేసే దేవుడు, ఖచ్చితంగా ఆయన మన ఆశీర్వదించే దేవుడు కనుక హృదయపూర్వకంగా ఆయన స్తుతిద్దాం. నోళ్ళ తెరిచి ఆయన స్తుతిద్దాం. రాజులకు స్తుతులు చెల్లిద్దాం. ప్రభువులకు స్తుతులు చెల్లిద్దాం. ఆయన జీవితంలో చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించండి. ఈ దినమున ఉండడానికి మనం యోగ్యులమైన, మనం అర్హులమైన అయినప్పటికీ కేవలం ఆయన కృప రాజుల రాజుని మనం స్తుతిస్తున్నామయ్యా. ప్రభువుగా మిమ్మల్ని గణపరుచుచున్నాము రాజా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ సేవలో చూచుచున్నాము ప్రభు. మీరు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొచ్చున్నాము తండ్రి. మీకు వందనములయ్యా. అయ్యా మీరు సహాయం చేయకపోతే నా తండ్రి ప్రభు, అయ్యా మేము ఏమైపోయిందే వాళ్ళము తండ్రి. మీకు వందనములయ్యా, వందనములు ప్రభు. మీరు చేసిన మేలును బట్టి మీకు స్తోత్రములయ్యా. స్తుతి సింహాసనాసీనుడైన రాజా మిమ్మల్ని కనపరుచుచున్నామయ్యా. ఆత్మాభిషేకం మీకు వందనాలయ్యా. అభిషేకం మీకు వందనములు ప్రభు. అయ్యా నాడు రాజా మీ శిష్యుల బయటకు దిగి వచ్చిన ఆత్మ మా బయటకు దిగి రమ్మని ఆహ్వానించుచున్నాము ప్రభు. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా ప్రభు మాకు సహాయం దయచేయమని మహిమగల రాజా మీకు వందనములు ప్రభు. స్తుతి సింహాసనాసీనుడా మీకు స్తోత్రములు ప్రభు. రాజా మీకు వందనాలు తండ్రి. మీకే స్తోత్రములు. హృదయపూర్వకంగా ఆయన స్తుతిద్దాం. ఏమిచ్చినను ఆయన రుణము మనకు తీర్చలేని వారు కనుక విరిగి నలిగిన హృదయముతో ఆయన కనపరుద్దాం. దేవాది దేవుని కొనియాడుదాం తండ్రి. స్తోత్రములయ్యా. అధికముగా ఆరాధించుం ఆ శక్తితో
ప్రభా. అయ్యా ప్రభా, మీ కృపాసనం యొద్దకు మేము తీసుకొని వచ్చుచుండగా మీరు అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా మెండైన దీవెనలతో మమ్మల్ని ప్రభా తిరిగి పంపించమని వేడుకొనుచున్నాము ప్రభా. ఏ వేళాత్మను అంగీకరించిన దేవా, మా స్థితుల ఆత్మను కూడా మీరు అంగీకరించమని వేడుకొనుచున్నాము రాజా. అయ్యా ఏ వేళకు తోడుగా ఉండగలిగిగా మాకు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాము తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మనసుని ఆత్మను అంగీకరించిన దేవాది దేవుని ప్రతి ఒక్కరూ స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. ఈ ఉదయకాల సమయంలో మన ఆరాధనను అంగీకరించి మమ్మల్ని జీవిస్తున్న దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. ఈ రోజున జీవిస్తున్న దేవాది దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనం అంగీకరించినందుకు అడిగి వందనములు చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి వందనములు చెల్లిద్దాం. ఆశీర్వదించిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి ఆరాధిద్దాం. అలాగే స్తోత్రములు చెల్లిద్దాం. ఏలియా కరుణను అంగీకరించినందుకు స్తోత్రములయ్యా. మీరు మమ్మల్ని దీవించినందుకు మీ ముందర ప్రార్థనలు చెల్లించి పరిశు ప్రభా. మీ చిన్న స్తుతి ఆరాధన ద్వారా ప్రభా మీ నామానికి మహిమకరముగాను ప్రభా మాకు ఆశీర్వాదకరముగాను మార్చమని వేడుకుంటూ సహాయములు దయచేయమని వేడుకుంటూ సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయినటువంటి యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ చిన్న స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రేమగల తండ్రి, నమ్మకమైన యేసు ప్రభువా, శ్రీమంతుడా, గత రాత్రంతా దయగలిగిన మీ హస్తాల్లో భద్రపరిచారు. శ్రీ పునరుద్ధాన శక్తిని బట్టి న్యాయవృత్తి దినంలో ప్రదర్శన చేసి ప్రభువా, మీ స్వరూప దర్శనాన్ని బట్టి నా ఆశ తీర్చుకోవడానికి మీరిచ్చిన ఈ తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ఆరాధనలో సమస్తంలో మీరు ఉన్నారు. మీ నామానికి మహిమ తీసుకున్నారు. శ్రేష్టమైన సమయంలో వాక్యం ద్వారా నాతో మాట్లాడి నా జీవితాన్ని సరిచేసి మీ మహిమార్గం ఓడుకోమని యేసు ప్రభువారి సర్వశక్తిగా నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి వందనాలు. అలాగే గ్రామ ప్రజానీకానికి, ఈ వార్డు ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. సమయంలో దేవుని యొక్క మాటలు మనం చదువుకున్నాం. దేవా, నా దేవుడు నీవే, నీ ఎక్కువనే నేను ఎతికెదను అంటూ దేవుని ఎతికే వారి యొక్క జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే తృప్తి, రెండవది సహాయము, మూడవది ఏంటంటే జ్ఞాపకాలు కూడా, ఆలోచనలు కూడా అనేకలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకే మనుషులు దేవుని ఎదగాలంటే, దేవుని వెతికితే మనిషి జీవితంలో తృప్తి పొందుతారు. ఎందువల్ల ఆస్తులున్నా, అంతస్తులున్నా, కుటుంబము, కులము ఎన్నో ఉన్నా సరే మనిషి జీవితంలో తృప్తి లేని వాడిగా ఉంటున్నారు. రెండోది, అంతమంది ఉన్న నిస్సహాయుడిగా, సహాయం లేని వ్యక్తిగా ఉంటున్నాడు. అలాగే కొన్ని జ్ఞాపకాలు చేసుకొని మనిషి కృంగుతూ ఉన్నాడు. అయితే మానవ జీవితంలో దేవుని వెతికితే ఇక్కడ ఒక మహారాజుగా నేను ఎవరంటే ప్రపంచ దేశాన్ని శాసించగలిగిన ఒక దేశం ఉంది. అదే ఇస్రాయేల్. ఇస్రాయేల్ టెక్నాలజీ కొరకు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ టెక్నాలజీని బీటౌట్ చేయాలంటే ఎవరికి సాధ్యమో కాకుంటుంది. ఎందుకంటే జ్ఞానం ఇచ్చిన వాడు ఆయన. జ్ఞానులు సిగ్గుపరచడానికి ఎర్రివారి నాటి వాటిని ఏర్పాటు చేసుకొని ప్రపంచాన్ని శాసించగలిగిన ఈ భూప్రపంచంలో చాలా దేశాలు, కొన్ని వందల కొల దేశాలు ఉన్నాయట. వందల కొల దేశాలు ఉన్నా సరే వందల కొలది దేశాలను శాసించగలిగిన ఒకే ఒక దేశము ఇశ్రాయేలు. అలాంటి దేశానికి అధిపతిగా, రాజుగా ఉన్న వ్యక్తి
అయినా దావీదు ఏమంటాడంటే, దేవా నా దేవుడు నీవే, ఏకువు నేను నిన్ను ఎదుగుతున్నాను. మనుషులు ఏం చేస్తుందంటే ఎతకవలసిన స్థలంలో ఎతకటం లేదు, ఎతకరాని స్థలంలో వెతుకుతూ ఉన్నారు, ఎక్కడెక్కడో ఎతుకుతూ ఉన్నారు. పల్లెటూరులో ఒక సామెత ఉంది, ఎసరబడిలో ఉంగరాన్ని పోగొట్టుకున్నారట ఒక ఆమె. అర్థమవుతుందా? ఎసరబడిలో ఉంగరాన్ని పోగొట్టుకొని పప్పు వండిన బేసిన్లో ఎతుకుతూ ఉంటాడు. దొరుకుతుందా? మనిషి ఎక్కడో కోల్పోయాడు. ఎక్కడ కోల్పోయాడట? ఆది దంపతులు ఏదోనో తోటలో వారు ఏం చేశారంటే కోల్పోయారు, తృప్తిని కోల్పోయారు, అలాగే వారు సహాయాన్ని కోల్పోయారు, సంతోషాన్ని కోల్పోయి లోకంలో ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఎదిగినా సరే మనిషికి దొరకటం లేదు. దొరకాలని ఎక్కడికెక్కడికో ఎదుగుతూ ఉన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని ఎదిగితే, అందుకే యేసు ప్రభువు అన్నారు, మత్తయి సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి భక్తుడైన మత్తయి రాసిన సువార్తలో ఒక చక్కటి మాట 7వ అధ్యాయము 7వ వచనం అంటాడు, అడగండి ఇస్తాను, వెతకండి దొరుకుతాను, తట్టండి తీస్తాను. దేవుణ్ణి అడిగితే ఇచ్చేవాడు, దేవుడు ఎదిగితే దొరికేవాడు. ఎక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు తెలియదని కొంతమంది అంటారు. ఎవరు నేను తప్పుగా అనలేదు, కానీ అదే ఓరి దేవుడా లోకం మారదా అని రకరకాలైన పాటలు పాడుతూ రకరకాలుగా మనుషులు ఓరి దేవుడు అంటే ఎంత స్థాయి దిగిపోతారు. ఓరి దేవుడు కాదు, దేవుడు దేవుడే, నీవు నీవే. కానీ ఇక్కడ గమనిస్తే మనిషి ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉన్నాడు, ఎదగవలసిన స్థలంలో ఎదగటం లేదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని ఎదిగితే నీ జీవితంలో ఏమి లభిస్తుంది? బైబిల్ చెప్తుంది, వివేకము కలిగి దేవుని ఎదుగువ కలలేమని ఆయన తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు చూస్తూ ఉన్నాడట. ఎక్కడండి? తానున్న నివాస స్థలం. అందుకే ఒక భక్తుడు అంటాడు, అవును సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. సమీపింపరా మనిషి ఎవరికి కూడా ఉన్నా సమీపింపరాని తేజస్సులో ఉండేవారు కాదు. మనిషి ఎవరికి కూడా అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఒక ఆయన అంటాడు, మనిషిలో ఉన్న ప్రాణమట శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే గంటకి 5,000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిన ఆ యొక్క విమానం అట 1,500 సంవత్సరాలు పడుతుందట. ఆండ్రోపర్ అని ఒక పొర ఉన్నదట. ఆ పొర దాటి వెళ్ళాలంటే గంటకి 5,000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళవలసిన ఈ యొక్క విమానము 1,500 సంవత్సరాలు పడుతుందట. అంటే మానవ జీవితం ఎంత? 60 లేక 70 లేక 80 సంవత్సరాలు, 1,500 సంవత్సరాలు పడుతుందట. అంటే సమీపింపరాని తేజస్సులో అవలక్షణ కలిగిన వాడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి వల్ల కాదు. అయితే దేవుని ఎక్కే వారికి దేవుడు అన్నాడు, ఆయన సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా 2021 సంవత్సరాల క్రితము ఈ భూమిపై ప్రపంచంలో నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. తల్లిదండ్రులు ఒక సామెత ఉంది, పట్టణాల్లో కూడా ఒకటి ఉంది, కాసిన గడ్డికే కాసిన తల్లికే తెలుసు బిడ్డ సారము అని అంటారు. ఆయన పుట్టించాడు, ఆయన పోషిస్తున్నాడు, ఆయన సంరక్షిస్తున్నాడు. ఆయన ఈ భూప్రపంచాన్ని అంతటిని కూడా ఆయన సృష్టించిన సృష్టికర్త. కాబట్టి ఈ లోకములో అన్నిటికంటే మనిషిని ఎక్కువగా ప్రేమించాడు. ప్రతిదాన్ని కలుగు 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 అన్న దేవుడు మనిషి దగ్గరికి వచ్చేసరికి ఆకాశం తన సింహాసనము, భూమి తన పాదపీఠమైన దేవుడు వంగి మట్టిని తీసి బొమ్మను చేశాడు. బొమ్మను చేసి నాసికాలందరి మధ్య ముక్కు ద్వారా జీవవాయువు ఊదాడు. అందుకే మనిషి జీవించి ప్రాణయ్యాడు, ఈ జీవాత్ముడు అయ్యాడు. పరమాత్ముడు, జీవాత్ముడు, దురాత్ముడు ముగ్గురు ఉన్నారు. ఈ పరమాత్ముడి దగ్గరికి జీవాత్ముడు చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఈ పరమాత్ముడి దగ్గరికి జీవాత్ముడు చేరకుండా ఏమవుతుందంటే దురాత్మను పనిచేస్తూ దూరం చేస్తూ ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ఈ భూప్రపంచముని
ఈ యొక్క జీవరాశులన్నింటినీ ప్రత్యేకంగా మానవుడు ఎందుకు ఆయన పుట్టించాడనగా, మొదటిది ఆయన ఆరాధన చేయాలని, రెండోది ఆయన మాట వినాలని, ఆయన మాట ప్రకారం జీవించాలని, ఆయన మహిమార్థము మానవుడు ఉండాలని. ఈ యొక్క మానవుడిని పుట్టించినట్లయితే మానవుడు ఎలాగున్నాడట దేవుని వాక్యం చెప్తుంది. ప్రసంగి అని ఒక భక్తుడు రాస్తూ అంటాడు, 7వ అధ్యాయం 29వ వచనం అంటాడు, నరులు దేవుడు యథార్థవంతులుగా చేసెను, వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఆయనకు దూరం అయిపోయారట. రకరకాలైన తంత్రాలు కల్పించుకొని సృష్టికర్త అయిన దేవునికి మానవుడు దూరం అయిపోయాడు. ఆ దూరం అయిపోయిన మానవుడిని ఆయన్ని తన దగ్గరికి చేర్చాలని 2000 సంవత్సరాల క్రితము సంపూర్ణ మానవగా సంపూర్ణ దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన యేసుప్రభు వారు తన భక్తుడి ద్వారా మానవుడికి అవసరమైనది, విలువైనది, మానవ జీవితానికి గొప్పతనాన్ని తీసుకొచ్చిన మాటలు, మానవుడికి ఏదైతే అవసరమో అదే తెలియజేస్తాడు. అది ఏమన్నాడట, అడగండి ఇస్తాను, ఎదగండి దొరుకుతాను, తట్టండి తీస్తాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నిన్ను ప్రేమించి నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ యొక్క ఆయుష్ను, నీ కుటుంబ యొక్క యోగక్షేమాలను కోరిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉదయకాల సమయంలో నీకు తెలియజేయ మాట ఏమనగా, నన్ను ఎదుకు నీకు నేను దొరుకుతాను, నన్ను వెతికినట్లయితే నీకు నేను దొరుకుతాను. ఉదయకాల సమయంలో దేవా నా దేవుడు నీవే, ఏకువనే నిన్ను ఎదుగుతును. దేవుని ఎదిగే వారికి 3 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్పి నేను సకాలంలో ముగిస్తాను. మొదటిది దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించినట్లయితే చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 1వ దినవృత్తాంతము 16వ అధ్యాయము 10వ మాట చదవండి. 1వ దినవృత్తాంతం ఆయన పరిశుద్ధ నామమును బట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్య భాగంలో గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు తన మాటను తెలియజేస్తాడు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించడి, ఆశ్రయించడి అంటూ యెహోవాను ఎదుగువారు హృదయమందు సంతోషిస్తారు. మొదటిది, మనిషి జీవితంలో సంతోషాన్ని పొందాలని చేయరాని ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకసారి ఒక రాజుగారికి ఒక ఆయన చెప్పాడట, ఏమని, ఆయన ఎప్పుడు కూడా ఎంత ఉన్నా సరే అసంతోషంతో నెమ్మది లేని పరిస్థితులతో ఉన్నాడట. ఒక ఆయన వచ్చి అన్నాడట, సంతోషంతో ఉన్నవారి వస్త్రాలు వేసినట్లయితే నీకు సంతోషం ఉంటామన్నారు. సంతోషం ఎక్కడ ఉంటుంది? డబ్బున్న ఇంటి దగ్గర ఉంటుంది, లేకపోతే మేడలు విధులు, లేకపోతే అనేకమైన వస్తు వాహనాలు ఉన్నవారి దగ్గర ఉంటుంది అనుకొని రాజుగారి దగ్గర భటులు చాలా మంది ఉన్నారట. వారిని పంపిస్తే రాజ్యం మొత్తం మీద ఎదిగిన ఎక్కడా కూడా ఊరికి శివారిని ఒక ఆయన పురిలు కట్టుకొని ఒక పక్క కారుతూ, ఎండకి కారుతుంది, వర్షానికి కూడా కారుతూ ఉంది. ఆయన ఒకడే. ఆయనకి రాత్రి 12 గంటల సమయంలో అన్నట ఆయన పాడుతూ సంతోషంగా ఇంటి మొత్తం మీద గంతులేస్తూ ఉన్నాడట. ఇది ఇల్లు సరైన లేదు, వస్తు వాహనాలు ఏమీ లేవు, ఈయన ఎలాగ సంతోషిస్తున్న దానిలో జ్ఞానం కలిగిన వ్యక్తి, అయ్యా నువ్వు ఎంత సంతోషంగా ఉండడానికి గల కారణమేమి అని అన్నాడట. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఏమన్నాడంటే, నా ప్రభు అయిన, అందుకే యేసయ్య అన్నాడు, లోకమిచ్చినటువంటి సంతోషం నేను ఇవ్వటం లేదు. లోకము సినిమాకి వెళ్తే ఒక 2.5 గంటలే, లేకపోతే తాగితే ఆ యొక్క మత్తున్నంత వరకే ఆ సంతోషం, లేకపోతే చెడు వ్యసనం చేస్తే ఆ చెడు వ్యసనం టైం అంతే సంతోషం.
లేకపోతే ఎవరినైనా బాధిస్తే అవతలోడు దుఃఖపెడితే నువ్వు సంతోషం, కానీ కొంతవరకే. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఏమనంటే లోకం ఇచ్చినటువంటి సంతోషము నేను ఇవ్వటం లేదు. ఏ సంతోషం అంట? హృదయంలో పరిపూర్ణమైన సంతోషం లభిస్తుంది. కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను ఎదుగువారు హృదయమందు సంతోషిస్తారు. కీర్తన గ్రంథం 16:11 నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ చేతిలో నిత్యము సుఖము ఉంటుందట. నీ కుడి చేతిలో నిత్యము సుఖము. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. అందుకే ఒక భక్తుడు అంటాడు, సంతోషం ఎక్కడ ఉన్నదని, శాంతి సమాధానం ఎక్కడ ఉన్నదని. నేను కొండలను అడిగాను, గుట్టలను అడిగాను, ఎక్కడికెక్కడికో వెళ్ళాను, కానీ ఏమీ కూడా నాకు దొరకలేదు. కేవలం నీలోనే నాకు దొరికింది. దేవునికి స్తోత్రం. ఉదయకాలంలో దేవుని సన్నిధి ఎదిగితే మొదటిది సంతోషం మనకి లభిస్తుంది. సంతోషం మనిషి కావాలని సంతోషంగా సంతోషంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. సమాధానం అమ్మాయి ఉంటుంది, సమాధానం ఉంటుంది. నిరీక్షణ అనేది ఏం దేవుడు ఏమైనా, ఏం దేవుడు, ఏం దేవుడా. దేవుని యొక్క వాక్య భాగంలో గమనిస్తే దేవుణ్ణి ఎదిగినట్లయితే మొదటిది ఏంటంటే హృదయమందు సంతోషము, హృదయమందు సంతోషము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను ఎదుగువారు హృదయమందు సంతోషిస్తారు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము ఇస్తాడు. దావీదుకి నిత్య సుఖాన్ని ఇచ్చాడు. ఆయన ఒక సందర్భంలో అంటాడు, నిత్య ఆశీర్వాదానికి కారకుడిగా నీ సేవకుడు నువ్వు చేశావు. అంటే ఆశీర్వాదానికి కారకుడు ఎవరు? యేసుప్రభు. కానీ యేసుప్రభు ఒక సందర్భంలో అంటాడు, దావీదు కుమారుడైన యేసు అంటే ఎలాంటి స్థితిలోనికి దేవుడికి ఒక సర్వసాధారణమైన మానవ మాత్రుని ఒక దావీదు కుమారుడైన యేసు అని ఆ స్థాయికి తీసుకొచ్చాడంటే నిత్య ఆశీర్వాదానికి కారకుడిగా చేశాడు. కాబట్టి సంతోషాన్ని దేవుని సన్నిధిలో ఉంది. రెండోది, ఇంకొక మాట చదువుకొని ముందుకెళ్తాం చూడండి. దేవుడిని వెతికినట్లయితే మనకేముంటుందట? మొదటి సంతోషం. రెండోది చూడండి, 24వ కీర్తన 5వ వచనం చదవండి. వారు యెహోవా వల్ల ఆశీర్వాదం నొందుదురు, తమ దేవుని వల్ల, తమ రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వం నొందుదురు. ఆయన ఆశ్రయించేవారు చాలండి. రెండవది, ఆయన ఎదిగే వారి యొక్క జీవితంలో ఏముంటుందట? ఆశీర్వాదం ఉంటుంది. మొదటిది సంతోషం, రెండవది ఆశీర్వాదకరంగా. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు, నీ గంప పిండి ఆశీర్వదింపబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారని దేవుడు చెప్పాడు. దేవుని ఎదుగుడి ద్వారా, ప్రతిదినం దేవుని ఎదుగుడి ద్వారా మన జీవితాలు ఏం కలుగుతుందంట? ఆశీర్వాదము. ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు. నీవెక్కడున్నా, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యోసేపుని బట్టి ఐగుప్తు రాజు అయిన ఫరోని దేవుడు ఆశీర్వదించాడట. యాకోబుని బట్టి లాబానును ఆశీర్వదించాడు దేవుడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే ఒక సత్యం చెప్పనా, నా జీవితంలో జరుగుతుంది. నేను ఏ గృహంలోనైనా వెళ్ళి వారికి ప్రార్థన చేసి వారికి దేవుని మాటలు ప్రకటించి వచ్చిన తర్వాత ఆ కుటుంబం మంచులంచులుగా దీవింపడుతుంది. ఒకసారి ఇవన్నీ నా జీవితంలో చూస్తే, ప్రభువా ఇది ఎలాగంటే నిన్ను బట్టి వారిని దీవిస్తాను, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవించాలి, నిన్ను బట్టి నీ ఈది వారిని దీవించాలి, నిన్ను బట్టి నీ గ్రామాన్ని దీవించాలి, నిన్ను బట్టి నిన్ను అనుసరించిన వారు దీవింపబడాలంటే ప్రతి
ప్రతి దినము ఒకసారి దైవజనులు ప్రేమ్ కుమార్ గారు ఇంకొక వ్యక్తితో నన్ను గురించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను వెళ్ళలేదు, ఒకవేళ అతిశయం వస్తుంది ఏంటని నేను నాకు దూరంగా ఉంచి ఆ మాట చెప్పాడు. ఈయన ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా ఆ స్థలం ఆశీర్వాదకరంగా నింపుతూ ఉన్నాడు. దేవానికి వందనాలు అన్నాడు. రాత్రి నాకు కూడా ప్రార్థన చేస్తుండగా దాదాపుగా 2 ఈ టైంలో దేవుడు నీట్గా మాట్లాడాడు. ఒక దారం తీసుకున్నట్ట, ఏమాత్రం దారం తీసుకుంటే ఇంకా చెయ్యి పిసుకలుగా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నేరుగా దేవుడు మాట్లాడి మాట మాత్రం చెప్పకపోతే మాత్రము దాన్ని శాపమన్నాడు. మొదట అక్కడ దైవజనుడైన ఎజ్రాని చూపిస్తూ ఏమన్నాడంటే, ఆయన దేవుని సన్నిధిలో ఉండి మోకరించి ప్రార్థించి కన్నీరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడట అనేక మంది ఉజ్జీవింపబడాలి. కన్నీరు కలిసి దేవునికి దూరమైన వ్యక్తులు మరలా వచ్చి తమ తప్పుదం వచ్చుకొని గొప్ప ఉజ్జీవము ఆ వర్షంలో తడిసిన వారు వర్షాన్ని కానీ అక్కడున్న చలిని కానీ దేన్ని కూడా లక్ష్యం చేయక దైవజనుడైన ఎజ్రా తెలియజేస్తున్న మాటలని పశ్చాత్తాపంతోనే వేల కొంతమంది రక్షణలోకి వచ్చినట్టు దేవుడు నాతో రాత్రి చెప్పాడు. ఈ మాట ఏడు ప్రభా, ఈ మాట ఏంటి వాక్యాంశాలుగా నాకు కావాలన్నప్పుడు నేరుగా దేవుడు మాట్లాడాడు. ఈ సమయంలో నీవెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన అబద్ధమాడేవాడు మనుషుడు కాదండి. ఆయన మనుషుడు కాదు. ఆయన ఎలాంటి వాడంటే వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చ. అందుకే భక్తుడైన పౌలు గారు అంటారు, కొరింథీ సంఘానికి 1వ అధ్యాయం 9వ వచనంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మన దేవుడు ఆశీర్వాదానికి కారకుడిగా మనల్ని చేయాలని, మన ద్వారా అనేకులు ఆశీర్వదించాలని, మన ద్వారా అనేక మంది దేవునికరంగా ఉండాలని, అనేక మంది దేవుల్లో వచ్చి బలపడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనం ఉండాలంటే ప్రతి దినము ఆయన వెతుకుతూ ఉండాలి. ఆయన వెతికినప్పుడు మొదటిది హృదయంలో సంతోషం ఉంటుంది, రెండోది మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది, మూడోది చెప్పి ముందుకెళ్తారు. చూడండి, జపన్య 2వ అధ్యాయము 3వ మాట చదవండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవునికి స్తోత్రం. దేశములో నివసించి సాత్వికులైన దీనులారా, చాలా మాటలు కండి. ఒక్కొక్క మాట చెప్పాలంటే నాకు టైం సార్లు మీకు ఇబ్బంది అవుతుంది. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ పంచుకొని. కానీ దేశంలో నివసించు సాత్వికులైన ఆయన దీనులారా యెహోవాను వెతుకుడి. ఒకవేళ మీరు ఎతికినట్లయితే ఆయన ఉగ్రత దినము నుండి మీరు దాచబడతారు. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం, ఆపత్కాలములో ఆయన నన్ను తన పర్ణశాలలో నన్ను దాచును అన్నాడు. 32వ కీర్తన 7వ వచనంలో అంటాడు, నా దాగు చోటు నీవే. దేవునికి స్తోత్రం. నా దాగు చోటు నీవే. ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడతారు. దేవుని ఎదిగితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనుషులట ప్రీతితో, భక్తితో, చాలా ప్రేమతో ఏర్పాటు చేసుకున్న అనేకమైనవి రాతితో, వెండితో, బంగారంతో రకరకాలన్నింటినీ ఏం చేస్తారట, ఎలుగులకి గబ్బిలాలకి వేసి బైబిల్ చెప్తూ ఉన్నది, ఆ గొర్రె పిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడనుకొని కొండ గృహంలో నుండి బండసొంతలో పారిపోతారు. దేవుడు మహా ఉగ్రత నుండి మనిషి తప్పింపబడాలి.
మనిషి తప్పింపబడాలంటే ఇంకెక్కడ కూడా అవకాశం లేదు. అందుకే దేశంలో నివసించిన సాత్వికులైన దీనులారా, నీతిని అనుసరించిన వాళ్ళారా, యెహోవాను వెతకండి. మీరు వెతికినట్లయితే ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడతారు. మనల్ని దాచేవాడు ఆయన. బైబిల్ చెప్తూ ఉన్నది, పక్షులు ఎగురుచు, యెషయా గ్రంథం 31 అంటాడు, పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడినట్లుగా, తన పిల్లలను భద్రపరిచినట్లుగా. అలాగే కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఏం చేస్తుందండి? అనుక్షణము కాపాడుకుంటుంది కదా. కోడి పిల్లల మీదకి ఏదైనా గద్ద కానీ ఏదైనా వచ్చిందంటే ప్రాణంతో సహా ఏం చేస్తుంది? వెళతాది పిల్లల కాదు. అలాగే మన ప్రభువు యేసుక్రీస్తు కూడా ఏమయ్యాడట? తన ప్రాణంతో సహా మనకి ఇవ్వడానికి, మన రక్షణ కొరకు తన శరీరము నలగొట్టబడ్డది. మనిషి ఎంత వాడంటే దేవుడు నేనని దేవుడు చెప్పుకుంటే నువ్వు దేవుడువా అని మనిషి ఎంత క్రూరంగా ప్రవర్తించాడంటే, నువ్వు దేవుడు 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 అని చెప్పుకుంటే నువ్వు దేవుడువా, నీ సంగతి తేలుస్తామని ఆయన ఏం చేశారట? సిలువుకు అప్పగించి మరణానికి ఆహుతి చేశాడు. తన యొక్క శివర రక్తం పొట్టు వరకు నీ కొరకు నా కొరకు కాచాడు. నిలువెల్లా గాయపరచబడ్డాడు. అలాగే తన ప్రాణాన్ని ఇవ్వడం. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం ఇచ్చినంత వరకు ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే తన శివర రక్తం పొట్టు కాచినంత ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే నిలువెల్లా గాయపరచబడినంత వరకు ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనము దాచబడాలి. దేవుడు దాచబడాలి. సాతాను కుతంత్రాల నుండి, పాపం నుండి, శాపం నుండి విడుదలై దాచబడాలని దేవుడు మనల్ని దాస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది, దేవా నా దేవుడు నీవే, ఏకునే నిన్ను ఎదిగెదను. ఏం ఎదుగుతున్నా? ఏం ఎదుగుతా? ఎలాగెదగాలట? విద్యోపదేశకారులు అంటాడు 4:29 అంటాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో ఎదగాలి. రెండోది ఎలాగెదగాలట? సామెతల గ్రంథం 2:4 అంటాడు, వెండిని వెతికినట్లు దాన్ని ఎదగాల. మూడోది ఎలాగ ఎదగాలంటే కీర్తన గ్రంథం మనం చదువుకున్న 63:3 అంటాడు, నీరు లేని దేశంలో నీరు కొరకు మనిషి ఏ విధంగా అయితే ఆతృత పడతాడో, వ్యవసాయదారుడికి నీరు లేకపోతే పంట పండుతుందా? పండదు. నీరు కొరకు ఎన్ని అష్ట కష్టాలు పడతారు, అప్పులు కూడా చేస్తారు కదా, అప్పులు చేస్తారు, తిప్పలు పడతారు, నీరు కొరకు ఎంతో శ్రమిస్తారు. అలాగే నీరు లేని దేశంలోని ఎడారిలో సెలయేర్లు దైవ సేవకుడు ఒక మాట రాశాడు, ఎడారిలో నీరు దొరకాలంటే చాలా కష్టం లోకంలో. అందుకే ఎండిన ఎడారిలో జలములు ప్రవహింపచేసిన వాడు ఆయన. అయితే నీరు లేని దేశంలో నీరు కొరకు మనిషి ఎదురు చూసినట్లుగా ప్రతి దినము ఆయన సంగతి కొరకు మనం ఎదురు చూస్తూ వెతుకుతూ ఉంటాం. వెతికినప్పుడు మనకి మొదటిది ఏంటంటే హృదయంలో సంతోషం ఉంటుంది, రెండోది ఆశీర్వాదం ఉంటుంది, మూడోది మనము దాచబడతాము. దేవుడు తన మాటలు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన యేసు ప్రభువా, స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళలో మీ ప్రియబిడ్డలతో కలిసి ఈ యొక్క గ్రామ ప్రజలు, వడ్లపూడి గ్రామ ప్రజలందరితో కలిసి ప్రభువా మీ నామంలో ప్రార్థన చేసుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి ఇచ్చిన భాగ్యం కొరకే వందనాలు. ఈ వాక్కు ప్రజలందరినీ మీరు దీవించండి ప్రభువా, కాపాడండి. వారి ప్రతి అవసరం తీర్చండి. చదువుకుంటున్న పిల్లలు నాయన యూకేజీ నుండి పీజీ వరకు చదువుతున్న పిల్లలు, వారు ఉన్నతమైన చదవాలి, వారి జీవితాలు బాగుపడాలి, వారి తల్లిదండ్రులకి మంచి పేరుని తీసుకొచ్చిన పిల్లలుగా తీర్చిదిద్దండి.
నాయన చెడు వ్యసనాలు కానీ చెడు జీవితాలు కానీ వారి జీవితంలో కలగకుండా మంచి ప్రవర్తన కలిగిన పిల్లలుగా తీర్చిదిద్దండి. నిరుద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువా ఉదర పోషణార్థ నిమిత్తము ఉద్యోగాలు ఇవ్వండి, కష్టజీవులు జ్ఞాపకం చేసుకోండి, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వండి. నాయన ఎవరైనా రోగులుగా ఉన్నట్లయితే మీ గాయపడిన హస్తాల చేత ప్రభువా మీరు ముట్టి బాగు చేయండి. కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక ఎంతమంది ఉన్నారో వారిని రక్షించండి. మీ శాంతి సమాధానము నెమ్మది సంతోషాన్ని ఇస్తారని వాగ్దానం చేసిన తండ్రి మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నాయకుని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి ప్రతి అవసరం తీర్చండి. నాయన ప్రజలకి మంచి చేసే నాయకులుగా వారికి జ్ఞానంతో నింపుకొని అడుగుతున్నాను. మా దేశ నాయకుల్ని, రాష్ట్ర నాయకుల్ని, మా ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని మీరు దీవించండి, వారిని ఆశీర్వదించండి. ప్రజలకు మంచి పరిపాలన అందించగలిగిన నాయకులుగా తీర్చిదిద్దండి. భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు కాపాడమని ప్రార్థన చేయించున్నాను. ప్రభు చూపించండి, స్థానిక సంఘాన్ని అభివృద్ధి పరచండి. వచ్చిన ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ఎదుకగలిగిన వారిగా తీర్చిదిద్దండి. మీ సన్నిధి వెతికినట్లయితే సంపూర్ణ సంతోషం ఇస్తానన్నారు, ఆశీర్వాదకరంగా చేస్తానన్నారు, దాస్తానన్నారు. మా దాగు చోట్ల నీవే తండ్రి. ఆపత్కాలంలో మమ్మల్ని కాపాడేవాడు నీవే తండ్రి. ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించండి. ప్రతి అవసరం తీర్చమని అడుగుతున్నాను. ప్రయాణమై వస్తున్న ఈ ప్రియ దాసుల కుటుంబాన్ని, అక్కడ ఆ యొక్క ప్రార్థన కోణానికి ఏమి వస్తున్న వారిని ప్రతి వారిని కూడా భద్రపరచండి. మా మధ్యకి నడిపించమని అడుగుతున్నాను. నేటికి మరి నాయన 38 రోజులుగా మీ సహాయం ఇచ్చి నడిపించారు. దేవా స్తోత్రాలు. ముందున్న దినాల్లో కూడా మీ నామ మహిమార్థము ఈ యొక్క కూటమి జరగడానికి సహాయం తెచ్చండి. ఇదిగో మా ప్రియ తమ్ముడు శాంసంగ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. తన తల్లిదండ్రులు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తమ దేవుని ఎరుగు వారు గొప్ప కార్యాలు చేస్తారని మాటను బట్టి స్తోత్రాలు. ఎవరి కాలంలో నీ కొరకు బలమైన సాధనంగా ఓడుకోమని అడుగుతున్నాను. అలాగే మా ప్రియ సోదరులు సైమన్ పేరు తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆశీర్వదించండి, పిల్లలు భద్రపరచండి. నాయన పిల్లలు చదివించిన చదువులు ఉన్నతమైన చదువులు చదవాలి. వారు అనేకులకు పోషణకర్తలుగా ఉండడానికి సహాయం తెచ్చండి. శిస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యంతో నింపండి. తన పరిపాలనలో నీ భద్రతనివ్వండి. ఈ వస్తున్నప్పుడు నీ భద్రత ఇవ్వండి. అలాగే ఇస్రాయేల్ గారు, అలాగే తండ్రి స్తోత్రాలు. నాయన రాగేల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన 2 కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి అవసరత మీ శక్తిగల నామంలో తీర్చమని అడుగుతున్నాను. ఇదిగో మా ప్రియ సోదరుడు ఆయన సీతారాం గారిని బట్టి, ప్రియ చెల్లిని బట్టి, వారికి ప్రేమించిన కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని భద్రతనివ్వండి. నీ ప్రియ కుమారుడు నాయన నీ ఎందుకు కనిపెడుతుండగా నీ చిత్తం మీద తన పట్ల బయటపరచమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించి కాపాడమని అడుగుతున్నాను. ఇదిగో మా ప్రియ చెల్లి నాయన ఇసుకల బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తన భర్తను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాన్ని బలపరచండి, స్థిరపరచండి. నీ మహిమలో ఓడుకోమని అడుగుతున్నాను. సహాయం దయచేయండి. తన పట్ల మీ చిత్తాన్ని బలమైన సాధనంగా నాయన నీ యొక్క సంఘ అభివృద్ధి కొరకు మరి నాయన మీరు బలమైన సాధనంగా ఓడుకుంటానని వాగ్దానం చేశారు. నాయన గొప్ప ప్రవాహాన్ని తీసుకొస్తారని తెలియజేసిన మాటల కొరకే స్తోత్రాలు. అనేక మందిని తీసుకురమ్మని మీ నామంలో ప్రార్థన చేయించున్నాం. స్తోత్రాలు. ఇదిగో మా ప్రియ సోదరుడు ఆయన మరియమ్మను బట్టి వందనాలు. తన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయించున్నాం. కుటుంబంలో ప్రతి అవసరం తీర్చమని అడుగుతున్నాం. సహాయం దయచేయండి. ఇదిగో మా ప్రియ చెల్లి నాయన యుక్సబని బట్టి ప్రార్థన చేయించున్నాను. తన 2 కుమార్తెలు బట్టి షారోను బట్టి ప్రార్థన చేయించున్నాను. బహుగా దీవించండి నాయన. నీ కొరకు ఉన్నతమైన చదువులు చదవాలి, అనేకులకు పోషణార్థంగా ఉండడానికి, అనేకులకు చేయూతనివ్వగలిగిన పిల్లలుగా ప్రభువా మీరు మలచమని అడుగుతున్నాను. స్తోత్రాలు. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని తన భర్తతో మీరు మాట్లాడండి, సన్నిధికి నడిపించండి. అలాగే నాయన మా ప్రియ సోదరి కృపను బట్టి మీ నామంలో ప్రార్థన చేస్తున్నాను. మోషాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి తన పిల్లలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి అవసరత మీ శక్తి గల నామంలో తీర్చండి. ఇదిగో ఇంకొక సహోదరి మా ప్రియ సహోదరి జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబాన్ని భద్రపరచండి.
ప్రతి అవసరత మీ శక్తి గల నామంలో తీర్చండి. నానాటికి ప్రభువా నాయన నిన్ను ప్రేమించేవారు నాయన ఉదయించిన సూర్యుని వలె ఉంటారని వాగ్దానం బట్టి వందనాలు. నీ కొరకు బలమైన సాధనంగా తీర్చిదిద్దండి నాయన. వచ్చిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో తండ్రి సువార్త మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని తన భర్తతో మాట్లాడి నడిపించండి. అలాగే మోషే గారిని బట్టి, అలాగే ఎస్తేరమ్మను బట్టి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు. యోసేపు తన యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయించున్నాను. ఇదిగో నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. యోసేపు నాయన యేసుదాసు వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయించున్నాను. వారు బహుగా మీరు దీవించమని అడుగుతున్నాం. స్తోత్రాలు. రమేష్ గారు వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయించున్నాం. ఇదిగో యవన కాలంలో ఉంటున్న రమేష్ తన యొక్క కుటుంబాన్ని తల్లిదండ్రులు కూడా మీరు రక్షించడం మీ సన్నిధికి నడిపించండి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరి పేరునైనా మనిషినట్లయితే నన్ను క్షమించండి. ఇదిగో నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. పరిచయలో బహుబలంగా ఓడుకుంటాను, ఇంకా ఓడుకోమని అడుగుతున్నాం. తన కుమారుడు కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. ఎవరి కాలంలో నీ కార్యం మోస్తూ ఉన్నారు. నీ కొరకు బలమైన సాధనంగా తీర్చిదిద్దమని అడుగుతున్నాం. ఇదిగో నీ దాసుని నా కుటుంబం నాకు ఇచ్చిన ఇద్దరు కుమారుడు బట్టి ప్రార్థన చేయించున్నాను నాయన. నీ నామ మహిమార్థము ప్రభువా బలమైన సాధనగా ఓడుకోమని ప్రార్థన చేయించున్నాం. నీ దాసురాలు నాకు అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా ఉండి అనేకులకు ప్రభువా మీ ప్రేమను పంచిపెట్టి మిమ్మల్ని చూపించగలిగిన వారి దానిగా తీర్చిదిద్దండి. ఈ దాసు నేను నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ ధర్మ సంస్థలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కళ్ళు తెరవండి ప్రభువా. మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు నాయన. ఇంకా నాయన ఏది లోపమై ఉన్నదో ఆ లోపాన్ని సరిచేసుకొని నీ కొరకు గొప్ప ప్రవాహంగా వాడబడే కృపనిమ్మని ప్రార్థన చేయించున్నాను నాయన. ఓడుకుంటానని అభయించినావు, అందరిని బట్టి స్తోత్రాలు. ఉన్న జీవితంలో నీ నామ మహిమార్థం ఓడుకోమని ప్రార్థన చేయించున్నాను. ఈ రోజు జరగబోతున్న ప్రార్థన కూటంలో, రేపు జరగబోతున్న ప్రార్థన కూటంలో మీరు ఉండండి. మరి నాయన శుక్రవారం నాడు జరగబోతున్న ప్రార్థనలో ఆది నుండి అంత వరకు మీరు ఉండండి. మీ నామాలను తెలుసుకోండి. అలాగే ఆదివారం నాడు జరగబోతున్న ఈస్టర్లో మీరు ఉండండి. సర్వ ప్రపంచం ప్రజలతో మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. మరలా మేము కలుసుకున్నంత వరకు నాయన ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నదేవా మాతో మీరు నడిపించమని నా ప్రభువు నా రక్షకుడైన యేసు ప్రభు వారి సర్వశక్తి గల నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మకి అన్యుల సహవాసము నిత్యము నిరంతరం మనకు సర్వకు తన ప్రేమించిన ప్రతి బిడ్డలకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ, ప్రవేశనామము సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.